ఇక్కడ స్కూలు కాలేజీ కట్టడానికి డబ్బులు లేకపోయినా జనాలకు న్యాయం కావాలి. దానికి డబ్బులు కావాలి కదా, మరేం చేయాలి? మన వాళ్ళంతా కింగ్స్టన్ మేనర్ లో ఉంటే మెలోన్ కార్ మాత్రం ఏంటి ఇక్కడ ఉంది? తను స్మిటీ ఇక్కడే ఉన్నారేంటి? మంచివాళ్ళు అని అనుకుంటున్న అందరూ మంచివాళ్ళుగానే మిగిలిపోవడం కుదరదు. వేస్ట్. ఇలాంటి డ్రగ్ డీలింగ్ లోనే డబ్బు సంపాదించడం కుదురుతుంది. మరేం చేయమంటావు? వేస్ట్. చెప్పేది వినండి. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను మెలోన్. ఇప్పుడు నువ్వేం మాట్లాడకుండా మూసుకొని నించో. ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు అనవసరంగా నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు. అంతే, వాణ్ణి కాల్చి వదలకు. ఆ గన్ను కింద పడే. గన్ను కింద పడే చెప్తున్నా కదా, గన్ను కింద పడే లేదా నిన్ను కాల్ చేస్తాను. నేను కూడా పోలీసువి కాదు, వాళ్ళని చంపేదానివి. గన్ను కింద పెట్టేసి నువ్వు వెనక్కి వెళ్ళావు. వాళ్ళంతా నా వాళ్లే. అలీషా, గన్ కింద పడే. గన్ను కింద పడి. తుపాకీ కింద పడే. ఎవరు భయపడకండి, దీని సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళండి, కంగారు పడకండి, ఎవరు ఇటువైపు రాకండి, నేను చూసుకుంటాను. ఎక్కడికి పారిపోతున్నావు? అక్కడే ఉండు, గొడవ చేయకుండా నిలబడు. నీకు ఎక్కడే పనిరా? పొద్దునే కదా నిన్ను సూపర్ మార్కెట్లో చూశాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? ఏం మాట్లాడకుండా చెప్పింది చేయి. అటు తిరిగి నుంచో. ఓ అటు తిరిగో. నేను నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను. ఆ కెమెరా ఎక్కడుందో చెప్పు.
నిన్నిప్పుడే ఇక్కడే ఇలాగే కాల్చి చంపేసా నన్ను అడిగేవాడలేదు తెలుసా? స్టేషన్లోకి వచ్చి దౌర్జన్యం చేసావని చెప్తాను. ఇప్పటిదాకా ఇక్కడేం చేశావు? ఇది నీకెలా దొరికింది? ఇప్పుడు చెప్పరా, ఇప్పుడు మాట్లాడరా. ఓకే, బాడీ క్యామ్ ఎక్కడుంది? మర్యాదగా చెప్పు. ఎక్కడ పెట్టావు? నీ వెస్ట్ ఎక్కడుంది? దాన్ని ఎక్కడైనా దాచిపెట్టావా? ఒకసారి అటు చూడు, తల ఎత్తి అటు చూడు. నువ్వు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. ఎవరు దాని గురించి బాధపడరు, అర్థమైందా? నువ్వు చచ్చినా బతికినా ఎవరు పట్టించుకోరు. నువ్వు నిజం చెప్పినట్టు మాత్రాన్ని ఏం మార్పు వస్తుందని అనుకుంటున్నావు? నువ్వు అనుకుంటున్నది తప్పు. అప్పుడైతే ఏది కరెక్టో చెప్పు. విషయం ఏంటంటే మార్పు నీ నుంచే రావాలి, చెత్తనాయాలని. దయచేసి నువ్వు దేని గురించి కంగారు పడకు. నేను ఎందుకు డ్యారేజ్ దగ్గరికి వెళ్ళి చెప్తాను. గొడవ జరిగిన తెచ్చారు మనే కదా సాల్వ్ చేసుకుంటాం. నేను వెంటనే ఎస్ఆర్టీతో మాట్లాడాలి. అయితే ఎక్కడుందో చెప్పనట్టావా అలీషా? నేను కెప్టెన్ ని మాట్లాడుతున్నాను. అందరు కన్నులు కిందకి దించండి. ఇది ఒక డైరెక్టర్ ఆర్డర్. పోలీస్ ఆఫీసర్ అలీషా హంతకురాలు కాదు. కన్నులు కిందకి దించండి. జీవితం అనేది ఒక ఆటరా. గన్నిప్పుడు నా చేతిలో ఉంది. ట్రిగర్ నొక్కమంటావా? వద్దు. అప్పుడు ఇక్కడ ఉంటున్న ప్రజలందరితో ఒకేలా బిహేవ్ చేయడం నేర్చుకో. అందరూ మనుషులే కదరా. అయినా నించుందేరా. ఎవరు కదలకండి, అలాగే ఉంచండి. కదిలేరంటే కాల్చి పారేస్తాను. చెప్పేది మీకే. దయచేసి ఎవరు కదలకండి. కదిలితే కాల్చి పారేస్తాను. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. నా మీద ఏదో కుట్ర పన్నారు. ఆధారాలు ఉన్నాయా? చెప్పేది వినండి. ఇక్కడికి ఎవరు రాకూడదు. కెప్టెన్ మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారు. కెప్టెన్ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆవిడని అడిగి తెలుసుకో. నువ్వేదో పెద్దగా సాధించేసావని అనుకోకు. నువ్వేమీ మార్చలేవు. ఇవాళ మారకపోవచ్చు, కానీ ఇది ఒక ఆరంభం. వీడిని ఈడ్చుకెళ్ళండి.